హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సునీత లైఫ్ స్టైల్. నేను మీ సునీత. ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇది క్రిస్మస్ డే తీసిన వీడియో. మా చెల్లి ఆల్రెడీ పార్ట్ 1 అది అయిపోయింది. ఇది పార్ట్ 2 అండి. మా సిస్టర్ యూఎస్కి వెళ్తున్నప్పుడు తీసిన వీడియో. తను మా మరిది, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి. ఇక సెండ్ ఆఫ్ టైంలో లాస్ట్ మినిట్లో రికార్డ్ చేసిన వీడియో ఇది. చాలామంది వెళ్తూ వస్తూ ఉంటారు కదా వాళ్ళ పిల్లల కోసం, మంచి చదువుకోవాలి అది ఇది అని చెప్పేసి పంపిస్తూ ఉంటారు పేరెంట్స్. హ్యాట్స్ ఆఫ్ టు పేరెంట్స్. మనం ఎలా ఉన్నా పర్లేదు, మన పిల్లలు బాగుండాలని కోరుకుంటాం కదా. అలాంటి తల్లిదండ్రులందరికీ సెల్యూట్. నాకు టికెట్ అంతా చెక్కింగ్ అంతా ఇట్లా చేసుకొని జాగ్రత్తలు చెప్తున్నారు. ఒకసారి లుక్ వేసేయండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చాలా పెద్ద ఎయిర్పోర్ట్ కదా. నేను ఇది 2 times వచ్చాను. కానీ ఫస్ట్ టైం ఎక్కినప్పుడు ఉన్నంత సంతోషం దిగేటప్పుడు కొద్దిగా టెన్షన్గానే ఉంటుంది, దిగుతామో లేదు అనేసి. అట్లా ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అగో మా చెల్లి వెళ్ళిపోయినాక తీసిన వీడియో ఇది. ఫ్లైట్ ఎక్కిందాక అక్కడే అయ్యాము. అక్కడే ఉన్న బేకరీ ఇది. అక్కడే ఉన్న బేకరీలో వీడియో తీస్తూ అడిగానండి. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, కానీ నేను కంపల్సరీ తీయాలనేసి రిక్వెస్ట్ చేసుకొని మరీ తీసిన వీడియో ఇదైతే. చీజ్ కేక్స్, పఫ్స్, కేక్స్, చాక్లెట్ కేక్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్ కేక్స్, చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. మాత్రం కాస్ట్కి మాత్రం అక్కడ తగ్గట్టుగానే ఉందండి. చాలా సోఫాస్ అన్నీ బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. క్రిస్మస్ న్యూ ఇయర్ కాబట్టి మొత్తం డెకరేషన్ అంతా ఇచ్చేసారు. వీళ్ళు ఓన్లీ ఫ్యామిలీ అంటే ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు అని సైడ్కి ఇది ఉంది. టేబుల్ అంతా బాగుంది. అదిగో చూద్దానండి. పేస్ట్రీస్, కేక్స్, అబ్బో ఎంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి కదా. చాలా వెరైటీస్ ఉన్నాయి కేక్స్లలో. నేనైతే ఇందులో ఫస్ట్ టైం అండి చూడటం, అందుకే తీసాను. ఇన్ని వెరైటీస్ చాక్లెట్స్ కేక్స్ అయితే నేను చూడలేదు. చాక్లెట్ కేక్స్లోనే డిఫరెంట్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. పఫ్స్ మీద క్రీమ్స్ అన్నీ పెట్టారు. పేస్ట్రీస్ చూడండి, తినాలనిపిస్తుంది కదా. ఇవేమో పార్సల్స్ అన్నమాట, అంటే గిఫ్ట్ ప్యాక్ లాగా ఎవరికైనా ఇవ్వాలి అంటే అట్లా అనుకుంటా. జీడిపప్పు అంతా కాస్ట్లీ, చాలా కాస్ట్లీ ఉంది. చిన్న క్రిస్మస్ ట్రీ. లైట్ లోపల కూడా తీసాను వీడియో. బాగున్నాయి కదా లైట్స్. అస్సలు ఒప్పుకోలేదండి వాళ్ళు తీస్తుంటే. అందులోనే ఒక 12 వెరైటీస్ అట్లా కనిపిస్తున్నాయి చూడండి. బాక్స్ వరకే 12 వెరైటీస్ అట్లా కనిపిస్తున్నాయి. బాబా నాకైతే చాలా బాగా నచ్చినాయి. బికాస్ అవి ఫ్లవర్స్ షేప్స్లో ఉన్నాయి కదా, నాకు అది చాలా ఇష్టం. రోజ్ ఫ్లవర్స్ టైప్లో ఉన్నాయి. యమ్మీ. కానీ తీసుకోలేదండి ఆ రోజు. ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ ఫీవర్ ఉండింది, అందుకే తీసుకోలేదు. ఇక లాస్ట్లో ఇక వాళ్ళ సార్ వాళ్ళు ఒప్పుకొని అన్నారు,
ఒప్పుకోరండి, సార్ వాళ్ళు తిడతారు అన్నందుకు వచ్చేసాను బయటికి. ఇదిగోండి 2 లుక్ వేద్దాం. ఇక ఇక్కడ బొకేస్ ఎవరైనా వస్తున్నారంటే బొకేస్తో వెల్కమ్ చేస్తారు కదా, అందుకు. రోజ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి కదా. లోపల క్రిస్మస్ ట్రీ కూడా తీసాను, అది షార్ట్స్లో పెట్టాను. ఇక కాపీరైట్ ఏమైనా వస్తుందేమో అని నేను ఓన్లీ అవి తీసేసి ఇవి పెట్టాను. ఇవి మాత్రం బాగున్నాయి, రోజ్ ఫ్లవర్స్ చాలా సూపర్గా ఉన్నాయి. లోపలికి యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు మమ్మల్ని, సెక్యూరిటీ గార్డ్ అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాను అనమాట, వీడియోస్. చూస్తూ ఉంటాం కదా టీవీలల్లో, బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ బొకేస్తో చెప్తూ ఉంటారు వెల్కమ్. సో అది 3 floors 4 floors ఉందండి మొత్తం, పై నుంచి కింది దాకా. ఎంతమంది వచ్చినా సరిపోతుంది. ఇదిగో ఇక్కడేమో ఫ్లైట్లు ఆగి ఉన్నాయి. అప్పుడు మా ఇల్లు బేగంపేటలో ఉండేదండి, అప్పుడు కాదు ఇప్పటికీ ఉంది. బేగంపేటలో ఉండేది, పక్కనే విమానాశ్రయం మొత్తం. నా చిన్నప్పుడు, ఇప్పుడు కాదు, నా చిన్నప్పుడు డైలీ ఫ్లైట్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉండే, సౌండ్స్ వచ్చేవి. ఊరికనే పైకి ఎక్కి చూడగానే, మా ఇంటి పైన ఎక్కగానే మా ఫ్లైట్లు అన్నీ కనిపించేవి. అప్పుడు కొద్దిగా వావ్ అని అనేవాళ్ళం. ఇప్పుడైతే అసలు అక్కడ తీసేసింది కదా, మొత్తం తీసేసి ఇక్కడ శంషాబాద్ చేసిన కాడి నుంచి ఇదిగో ఇక్కడ అసలు కూడా కనిపించలేదు. అది అక్కడ ఫ్లైట్ ఉందని చెప్పి అందులోకి చూస్తున్నాం మేము. ఇంకా ఏదో కన్స్ట్రక్షన్స్ లాగా ఏదో జరుగుతుంది, ఇంకా వాట్ ఎవర్ ఇట్ మేబీ. అదిగో సరిగ్గా కనిపించలేదు, చూడ్డానికి అయినా ట్రై చేస్తున్నాము. అదంతా గ్రీన్ కవర్ తోటి ఏదో కప్పేశారు మొత్తము. ఎంతమంది ఎక్కారండి ఫ్లైట్? ఎక్కిన వాళ్ళు ఉంటే ఒక లైక్ చేయండి. ఎక్కినాక వాళ్ళు ఇచ్చే రిస్ట్రిక్షన్స్ని చూసి అసలు కళ్ళు తిరిగి పడిపోవాలి ఇక కదా. ఏమవుతుందో, దిగుతామో లేదో, సడన్గా ఏం ప్రాబ్లం వస్తుందో అనేసి ఒక టెన్షన్ ఉంటుంది కదా. బాబాయ్ నేనైతే చాలా ఫేస్ చేశానండి, అస్సలు చాలా భయం వేసింది. ఒకసారి నేను వైజాగ్ టు హైదరాబాద్ వెళ్ళాను 2 times. రియల్గా చాలా భయపడా. అప్పటి నుంచి ఇక అసలు ఆ ఫ్లైట్ అనేది ఆలోచన రాదు నాకు. ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, ఏదో ఎక్కాలి. మా పాప అనగానే మా హస్బెండ్ ఎక్కిద్దామనేసి అనుకుని ఎక్కిచ్చాడు అంతే. మేమేదో లో క్లాస్. సో బాగుంది కదా, కనిపిస్తలేదు అక్కడ నుంచి. ఇక ನಾವು ఇక్కడికి వచ్చేసాము. అక్కడ నుంచి ఇటు వచ్చేసి కొద్ది ఫోటోలు వీడియోలు అట్లా తీసుకున్నాము. అది మొత్తం అక్కడ నుంచి వచ్చి వెహికల్స్ వచ్చి ఆగుతున్నాయి. అక్కడంతా షూట్ చేద్దామని వచ్చినాం ఇక్కడికి. ఇక ఫోటోలు తీసుకుంటుంటే ఏమన్నా అవుతారేమో ఎవరన్నా అని చెప్పేసి నార్మల్గా అది అట్లా షూట్ చేస్తున్నాం. ఆ కిందంతా ఏదో ఉందండి, ఏందో తిరుగుతున్నాయి ఫ్యాన్స్ లాగా, ఏందో అది మరి అవి మనకు తెలియదు. చాలా బాగుంది కదా వ్యూ. ఇది మేబీ అరౌండ్ ఇదే ఫైనల్ అనుకుంటా, పైన ఫ్లోర్ అనుకుంటా, ఇదే ఫైనల్, ఇంకా పైన లేదు. అది అట్లా స్నాప్స్ తీసుకున్నా అనుకొని. వాళ్ళందరూ ఊడ్చేవాళ్ళు. ఇంకా లోపల నుంచి ఇంకా మా చెల్లి వెళ్ళలేదు లోపలికి, అలానే ఇట్లా వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇక ఇక్కడ అంతా టికెట్స్ అవన్నీ అనుకుంటా, ఇక మొత్తం ఏ టైంకి ఏది అరైవల్ అవుతుంది, వెళ్ళిపోతుంది, డిపార్చర్ అవుతుంది అనేది అంతా ఎక్స్ప్లెయినింగ్. మా బాబాయ్, మా తమ్ముడు, మా హస్బెండ్, మా మరిది అంతా మాట్లాడుకుంటూ ఉన్నాం అక్కడ. నాకైతే ఫుల్ ఫీవర్ ఉంది కాబట్టి నేను అంతా వీడియో తీసేసి అట్లా ఉండిపోయాను. ఇంకా ఇంటికి వచ్చేసాక ఇదిగో ఇవన్నీ చేసినాయండి, ఇంట్లో చేసినాయి. మా అన్నయ్య తీసుకొని వచ్చారు, ఫస్ట్ వ్లాగ్లో ఉంటుంది ఇది తీసుకొచ్చినట్టు. సో అన్నయ్య వదిన మటన్ కర్రీ ఇంట్లో కుక్ చేయలేదు ఆ రోజు బయటికి వెళ్ళడం వల్ల. మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ చాలా చాలా స్పైసీ దంచి కొట్టిండ్రు, చాలా సూపర్గా నచ్చింది. మన వంటల ఛానల్ దాంట్లో నెక్స్ట్ టైం మా వదినతో ఇది చేయించాలని ఫిక్స్ అయిపోయాను. పెళ్ళైన కొత్తలో కూడా నేను బిర్యానీ అంటే ఇలా చేసేదాన్ని, చాలా సూపర్గా వచ్చేది.
వ్లాగ్ నచ్చిందా? నచ్చింది కదా. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please stay tuned to my channel. This is Sunita Lifestyle. Bye bye. Thank you friends. Bye bye.